గతంలో వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో ఏపీకి వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. మరోపక్క వర్షాలు తగ్గడంతో విశాఖలో ఎగసిపడుతున్న సముద్ర అలలు తిలకించేందుకు స్థానికులు బీచ్ వద్ద పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ బీచ్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో పాటు ఒడిశాలోని గోపాలపురం దగ్గర అయితే తీరం దాటింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించిన నేపథ్యంలోనే సముద్రం కూడా తీరం దాటిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆకాశ అలలు కూడా ఎగసపడుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఒడిశాకి దగ్గరలో ఉన్నటువంటి గోపాల్పూర్ దగ్గర తీరం దాటడంతో ఉత్తరాంధ్రకి అయితే దీని ప్రభావం కొంత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. వర్షపాతం కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మధ్యలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది క్రమక్రమంగా మళ్ళీ తిరిగి వాయుగుండం అయితే బలహీనపడి అల్పపీడనంగా మారడానికి మరో 2 రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితుల్లో ఈ వాయుగుండం ఏదైతే తీరం దాటిందో ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఈదురుగాలు కూడా భారీగా వీస్తున్న పరిస్థితి ఉంది. 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితుల్లో ఆ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు విశాఖపట్నంలో ఆ సముద్ర తీర ప్రాంతాన్ని తిలకించేందుకు పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో పాటు విశాఖపట్నంలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అయితే భారీ వరదలు కూడా వచ్చిన పరిస్థితి చూసాం. కొన్ని గ్రామాలకైతే రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో శ్రీకాకుళం దగ్గర అయితే తీరం దాటుతుందని ముందు అంచనా వేసినప్పటికీ గోపాలపురం దగ్గర తీరం దాటడంతో అయితే ఉత్తరాంధ్రకు వర్ష సూచన గతంతో కంటే కూడా తక్కువగా ఉండొచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం బీచ్లో చూసుకుంటే ఈ అలలు కూడా అంతా కూడా ఎగసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని తొలగించేందుకు భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి పర్యాటకులు కూడా రావడం జరిగింది. మనం బీచ్లో చూసుకుంటే పూర్తిగా కూడా ఆనందోత్సాహాలతో ఇక్కడందరూ కూడా చాలా ఆనందంగా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా గడుపుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏవైతే అలలు కూడా గతంతో కంటే కూడా ఎక్కువగా భారీ స్థాయిలో రావడంతో కూడా పర్యాటకులు అయితే ఒక కొత్త అనుభూతికి గురవుతున్నారు. అదేవిధంగా అలల తాకిడికి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంతో పాటు ఇక్కడ గత 2 రోజులుగా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరూ కూడా బీచ్ రోడ్లలోకి వచ్చి సమయాన్ని అయితే గడుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది రాబోయే 3-4 రోజుల్లో కూడా దీని వర్షపాతం అయితే తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. మేఘావృతంగా ఉండటంతో ప్రస్తుతం అయితే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులకి ఇది ఒక ఉల్లాసకరమైన వాతావరణంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా గత 3 రోజులుగా మూసివేయడం జరిగింది. ఈ వర్షాలు తగ్గిన నేపథ్యంలో తిరిగి ఆ పర్యాటక ప్రాంతాలు కూడా తిరిగి ప్రారంభించడానికి అయితే అధికారులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు అంటే రాగల 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాలు అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని రోజులు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి.